ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. సో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ విజయం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఇది రంజాన్ కానుక అంటూ ఎద్దేవా చేశారు. 2, ఈ ఎన్నికల పోటీని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్తో కూడా కంపేర్ చేశారు. అండ్ హిందువుల్లో ఒక యూనిటీ వచ్చింది కాబట్టి మేము గెలిచామంటూ కూడా కామెంట్ చేశారు. ఒకసారి బయట ప్లీజ్. కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం. పండుగ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కు విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 2 పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందువుల ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా భావిస్తే ఇదే విధమైన గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు. మా కోట్లేసి గెలిపించారు. ఇదే ఊపుతో తెలంగాణలో అధికారంలోకి వస్తాము అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. సార్, మనం చూసుకుంటే బీఆర్ఎస్ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అప్పుడు రైజ్ అయింది. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ద్వారా మళ్ళీ భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగిస్తుంది అనుకోవాలా? 2021లో ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవ్రీ 2 ఇయర్స్కు కొన్ని సీట్లు వస్తాయి. 1/3 సీట్లలో ఎవ్రీ 2 ఇయర్స్ ఎలక్షన్స్ వస్తాయి. 2021 మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఏం జరిగింది, ఎవరు గెలిచారు? ఇక్కడ బీజేపీ గెలిచింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఇది బీజేపీ సిట్టింగ్ సీటు. రామచంద్రరావు పోటీ చేసే గెలిచిన సీట్ ఇది. ఆ రామచంద్రరావు సిట్టింగ్ సీట్లో బీజేపీ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. సో వాణి గారు గెలిచారు. అప్పుడు నేను కూడా 3rd పొజిషన్లో ఉన్నాను. సో 2021 ఇది. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థికి నాకన్నా సగం ఓట్లు వచ్చాయి. చిన్నారెడ్డి, మళ్ళీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు చిన్నారెడ్డికి 33,000 ఓట్లు వస్తే ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు 58,000 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా. 104,000 ఓట్లు బీజేపీకి వస్తే 114,000 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 5,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఎల్రమణ పోటీ చేశారు. సో ఏం జరిగింది మరి? తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు 4 ఏళ్ళకు ఉన్నాయి, అప్పుడు 2 ఇయర్స్కే ఉన్నాయి. సో 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడే కాదు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా గెలిచాడు. మీరు అక్కడ ఆయన సిట్టింగ్ సీట్ నిలబెట్టుకున్నాడు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ అంటే 2 ఎమ్మెల్సీ సీట్లకు 2 కూడా మీరు బీఆర్ఎస్కే గెలుచుకున్నారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? మీకు తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా ఫీల్డ్లో లేదు. 2nd పొజిషన్, హైదరాబాద్లో 3rd పొజిషన్లో కూడా లేదు, అక్కడ కూడా 3rd పొజిషన్లో కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈవెన్ 3rd పొజిషన్లో కూడా లేదు. బోత్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ అండ్ హైదరాబాద్, రంగారెడ్డి ఉన్నారు. మరి 2023లో ఎలా అధికారంలోకి వచ్చింది? తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక రిజైన్ చేస్తే బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 పొజిషన్లో ఉండి గెలిచింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచాడు. నెంబర్ 2 పొజిషన్లో బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు. నెంబర్ 3 చాలా వెనకాల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సో 3rd పొజిషన్లో బీజేపీ ఉన్నాడు. ఇది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడైనా పోలిక ఉందా? అసెంబ్లీ ఎన్నికలు 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ సిట్టింగ్ సీటు గెలుచుకుంది, తన సిట్టింగ్ సీట్ నిలబెట్టుకుంది. 2 సీట్లు బీజేపీ గెలిచింది. మరి అలా 2 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. కానీ అదే బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.
అడ్రస్సే లేని కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్రస్ కూడా చూపని కాంగ్రెస్ పార్టీ 65 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. మరి ఇది ఎక్కడ లింక్ ఎక్కడ ఉంది? సో ఇది మీకు మొదటి కంపారిజన్. రెండో కంపారిజన్, హుజరాబాద్లో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో బీఆర్ఎస్ పైన గెలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థికి 3,000 ఓట్లు వచ్చాయి. అక్కడ కట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయిన అభ్యర్థి మీకు గెలిచాడా లేదా? కౌశిక్ రెడ్డి. మీకు అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు చరిత్రలో. అఫ్కోర్స్ ఈటల రాజేందర్ పైన అనుకుంటా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. తర్వాత ఆయనకు ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో కౌశిక్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మీరు ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో గెలిచిన సీట్లు ఎట్లా ఓడిపోయాడు చెప్పండి? 25,000 మెజార్టీతో గెలిచిన సీట్లలో ఓడిపోయాడా లేదా? దుబ్బాకలో బీజేపీ 1000 ఓట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించారు రఘునందన్ రావు. మళ్ళీ వెంటనే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్లో 50,000 ఓట్లతో ఓడిపోయాడు. 50,000 ఓట్లతో ఓడిపోయాడు. అంటే ఉప ఎన్నికల ఫలితాలు నిజం కాలేదు, మీకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిజం కాలేదు. ఇక హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. ఇంత ఘోరమైన పరాజయాలు పొందాక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే నేను ఈ వాస్తవాలను ఎందుకు చెప్తున్నా అంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా? మీరు చెప్పండి. సో వేర్ ఇస్ ద కంపారిజన్? మరి ఎటుపోయింది? ఎందుకు రాజకీయాలు ఎందుకు అలా మారుతాయి? అది కూడా 2 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పుడు, 3 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉంటే 4 ఏళ్ల గ్యాప్ ఉంది కదా. అప్పటి వరకు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు? అందువల్ల ఇక మీకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మీకు మెదక్, ఈ ఉమ్మడి జిల్లాల నిజమే పట్టభద్రుల సీట్లో బీజేపీ గెలిచింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా చాలా బలమైన పోటీ ఇచ్చాడు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారీగా ఓట్లు తెచ్చుకున్నాడు. మన తెలంగాణలో బీఎస్పీకి అంత బలం ఉందని అనుకుందామా? సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే వరకు వ్యక్తుల ఓట్లుంటాయి, పార్టీల ఓట్లుంటాయి, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. సాధారణంగా బీజేపీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ సీట్లలో మంచి విజయాలు సాధి, ఇప్పుడు కాదు, మీకు జూపిడి యజ్ఞనారాయణరావు, పివి చలపతిరావు, వి రామారావు కాలం నుంచి కూడా బీజేపీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఎందుకంటే క్యాడర్ బేస్ ఉన్న పొలిటికల్ పార్టీకి ఈ ఎన్నిక అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నిక చాలా కాంప్లెక్స్ ఎన్నిక. ఓటర్ల నమోదు ఉంటుంది. ఇప్పుడు మీకు జనరల్ ఎలక్షన్స్ లాగా కాదు, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. నేను ఫస్ట్ టైం 2007లో గెలిచినప్పుడు 56 మంది అభ్యర్థులు నా పైన పోటీ చేసింది. అందులో 50వ ప్రిఫరెన్స్ ఒక ఓటర్ వేసా నాకు, అది కూడా కలిసి వచ్చింది. 50th ప్రిఫరెన్స్ వేస్తే. సో అందువల్ల ఈ ఎలక్షన్స్కి ఉన్న కాంప్లెక్స్ క్యారెక్టర్ అది. ఈ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను 2007లో నేను గెలిచాను. మీకు సెకండ్ ప్లేస్లో టీడీపీ, థర్డ్ ప్లేస్లో బీజేపీ, ఫోర్త్ ప్లేస్లో బీఆర్ఎస్. మరి ఎవరి విజయం అది? అంటే నా విజయం అంటే నేను సీఎం అవుతున్నాను విజయమా? సో అందువల్ల ఈ ఎన్నికల్లో వ్యక్తుల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అందుకే మీకు చెప్పింది, ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ ఆ ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ మంచి పర్ఫార్మెన్స్ చూపాడు. సో ఆయన బీఎస్పీ, పేరుకు బీఎస్పీ, నాకు బాగా తెలిసిన వ్యక్తే. బీఎస్పీ ఎందుకు తీసుకున్నాడంటే బ్యాలెట్ పేపర్లో పైన ఉండాలి కనుక పేరు. జాతీయ పార్టీలు అయితే, రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయితే బ్యాలెట్లో ముందుంటుంది కనుక తీసుకున్నాడు. కానీ మరి ఆయనకు మంచి ఓటింగ్ వచ్చింది, కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక మైండ్ కూడా ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పోటీ చేయలే. మరి బీఆర్ఎస్ ఓటు ఎటుపోయినాయి? బీఆర్ఎస్ ఓటు బీఎస్పీ అభ్యర్థికి పడ్డాయా, బీజేపీ అభ్యర్థికి పడ్డాయా? అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా అయినా కాంగ్రెస్ చాలా బలమైన పోటీ ఇచ్చింది, మామూలు పోటీ ఇవ్వలేదు. సో అంతకుముందు కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కాదని అన్నారు, జీవన్ రెడ్డి సీట్. కానీ ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చింది, 2009 లోక్సభ ఎన్నికల ముందు 2019లో. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు బీఆర్ఎస్ అసలు ఎవరికి మద్దతు కూడా ఇవ్వలేదు. ఇప్పటిలాగానే బీఆర్ఎస్ అప్పుడు పోటీ లేదు, బీజేపీ అప్పుడు ఇంత బలంగా లేదు. ఇప్పుడు అది బీజేపీకి బలమున్న ప్రాంతం. మీకు 4 ఎంపీలు ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, 4 ఎంపీ సీట్లు బీజేపీకి గెలుచుకున్నారు. ఎమ్మెల్యే సీట్లలో కూడా మీరు బీజేపీకి వచ్చిన 8 ఎంపీ సీట్లలో 8లో 4 అక్కడే ఉన్నాయి. మీకు 4 out of 8 అక్కడే ఉన్నాయి, మీరు గమనించండి. అలాగే బీజేపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు
తీసుకొని ఎనిమిదిలో కూడా అత్యధిక అక్కడే ఉన్నాయి. అందువల్ల బీజేపీకి బలమున్న ప్రాంతం, బీఆర్ఎస్ పోటీలో లేదు, కాంగ్రెస్ బలంగా పోటీ ఇచ్చింది. ఈ వాస్తవాలని మనం కాదనలేం కదా. అయినా అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదు. బట్ డెఫినెట్గా విక్టరీ ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధించిందన్నది నిజం. టీచర్ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రెండూ కూడా గెలుచుకున్నది ఆ ప్రాంతంలో. మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో మరి ఇదే పక్కన ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ లాస్ట్ 5వ ప్లేస్లో ఉన్నది. మీకు ఫస్ట్ ప్లేస్లో పిఆర్టీ అభ్యర్థి గెలిస్తే, సెకండ్ ప్లేస్లో యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉంటే, నాకు గుర్తున్నంత వరకు 4th or 5th ప్లేస్లో ఉన్నాడు. మరి అదెట్లున్నారు పక్కనే సీటుగా ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఇక్కడ ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మల్క కొమరయ్య ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో గెలిచాడు టీచర్ కాన్స్టిట్యున్సీలో. పక్కనే ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ అసలు ఊసేలేదు బీజేపీ. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికలతో జనరలైజేషన్లు చేయడం కరెక్ట్ కాదు. బట్ ఎన్నికలే, ప్రజల తీర్పే. దానికి ఎన్ని పరిమితులు ఉన్నా, ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా తీర్పే కదా. అందువల్ల ఎన్నికల్లో బీజేపీ గెలవడం అభినందించాల్సింది బీజేపీని. ఇది రిమార్కబుల్ సక్సెస్ కాదనవరని. అందులో బండి సంజయ్ లాంటి నాయకులకు ఇది మరింత విజయం. ఎందుకంటే ఆయన అక్కడే ఉండి ఈ 2 సీట్లను గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అందువల్ల ఆ 2 సీట్లు గెలిచారు. సో అందువల్ల బండి సంజయ్ ఆ మేరకు ఉత్సాహంగా ఉండడం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ఉత్సాహంలో ఒక మెసేజ్ కూడా పెట్టాడు, అసెంబ్లీ ఎన్నికలకు మా రాజకీయం ఇదే ఉంటుంది అని. దీనికి రంజాన్ గిఫ్ట్ ఏంది? సో ఇదేమైనా హిందూ ముస్లింల మధ్య ఫైట్ జరిగిందా? ఇదేమైనా మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో పోల్చారంటే అర్థం రాబోయే కాలంలో మా రాజకీయం అంతా దీని చుట్టే తిరుగుతుంది. తెలంగాణలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ప్రజలు అవసరాలు వీటికి ఏమీ సంబంధం లేదు. హిందువులు ముస్లింలనే మేము రాజకీయం చేయబోతున్నామని బండి సంజయ్ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందువులు ముస్లింల ఆధారంగా ఈ ఎన్నిక జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపెయిన్లో కూడా బీజేపీ అదేం చెప్పలేదు. హిందూ ముస్లిం అంశాల ఆధారంగానూ, ఔరంగజేబ్ శివాజీల అంశం ఆధారంగానే ఎన్నికలు జరగలేదు కదా. అయినా హిందూ ధర్మము బీజేపీ గెలిపించాల్సిన అవసరం లేదు. బీజేపీ అనేది ఇవాళ పుట్టింది. హిందూ ధర్మం 1000 సంవత్సరాలుగా ఉన్నది, ఇవాళ కాదు కదా. హిందూ ధర్మం 1000 సంవత్సరాలుగా అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని అద్భుతంగా నిలబడ్డది కదా. అందువల్ల హిందూ ధర్మానికి రాజకీయ పార్టీలు గెలిపించాల్సిన స్థితిలో హిందూ ధర్మం లేదు. హిందూ ధర్మానికి అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలే ఆ గొప్పతనమే దాన్ని నిలబెడుతుంది. దానికి ఓ రాజకీయ పార్టీ గెలిపించాలి, ఓ రాజకీయ పార్టీ అండదండలతో గెలవాల్సిన స్థితిలో హిందూ ధర్మం ఉందని నేను అనుకోను. సో హిందూ ధర్మంకి ఉన్న సార్వజనీనత వల్ల దాంట్లో ఉన్న స్ట్రెంత్ వల్ల, ఇన్నర్ స్ట్రెంత్ వల్ల గెలుస్తూ వస్తుంది. అయితే దీన్ని హిందూ ముస్లిం డివైడ్గా మార్చి రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయం ఎలా ఉంటుందో మరోసారి బీజేపీ ఈ రియాక్షన్ ద్వారా తెలిపింది. అండ్ రీసెంట్గా జరిగిన టీచర్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది.